హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ సిపియుకు ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసినటువంటి మొబైల్ డివైస్ ఇంటర్నెట్, నెక్స్ట్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సర్వీస్, కేబుల్ రిలేటెడ్ అన్నెసెసరీ డాటా కన్జ్యూమ్ కాకుండా స్పీడప్ చేయాలంటే సిస్టంలో ఇంటర్నల్గా ఓఎస్ రిలేటెడ్ అప్లికేషన్స్ను, నెసెసరీ అప్లికేషన్స్ అండ్ అన్నెసెసరీ అప్లికేషన్స్ను డిజేబుల్ చేయడం, ఇంటర్నెట్ అప్లోడింగ్ స్పీడ్ అండ్ డౌన్లోడింగ్ స్పీడ్ చెక్ చేయాలంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్స్ రిలేటెడ్ అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్లో రన్ కాకుండా ఏ విధంగా డిజేబుల్ చేయాలనేది సెట్టింగ్స్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇంటర్నల్ యాప్స్ యొక్క కన్జ్యూమ్డ్ అన్నెసెసరీ చెక్ చేయాలంటే డెస్క్టాప్ పై విండోస్ సర్చ్ బాక్స్లో డాటా యూజేజ్ ఓవర్ వ్యూ అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మౌస్ లెఫ్ట్ క్లిక్, ఫస్ట్ వన్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత స్టేటస్లో రైట్ సైడ్ సిస్టమ్ కనెక్టెడ్ డివైస్, మొబైల్ డివైస్ అండ్ కేబుల్ డివైస్, బ్రాడ్బ్యాండ్ రిలేటెడ్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బాటమ్ సెక్షన్లో 2 ఆప్షన్స్, ప్రాపర్టీస్ అండ్ డాటా యూజెస్. సెకండ్ ఆప్షన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. సిస్టంలో ఇంటర్నల్గా ఇన్స్టాల్ చేసినటువంటి యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫో అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఇంటర్నెట్ యూజెస్ యొక్క ఇన్ఫో బ్రౌజర్ కంప్లీట్ 1.07 GB అనేది కన్జ్యూమ్ అయింది. నెక్స్ట్ సిస్టమ్ ఎనీ అప్లికేషన్ రన్ కావాలన్నా, డైలీ అప్డేట్ కావాలన్నా సిస్టమ్ ఇంటర్నల్ యాప్స్ ఇది 532 MB కన్జ్యూమ్ అయింది. అండ్ విండోస్ సెక్యూరిటీ అప్డేట్స్ 29 MB. అన్నెసెసరీ గేమ్ బార్ అప్లికేషన్ అనేది 1 MB కన్జ్యూమ్ అయింది. డిజేబుల్ చేయాలంటే క్లోజ్ చేయాలి విండో. డెస్క్టాప్ పై విండోస్ స్టార్ట్ ఐకాన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్, సెట్టింగ్స్ సెకండ్ ఐకాన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. థర్డ్ సెక్షన్లో సెకండ్ వన్ ప్రైవసీ, లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి బ్యాక్గ్రౌండ్ యాప్స్. అన్నెసెసరీ అప్లికేషన్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అయినప్పుడు పవర్ అనేది వేస్టేజ్ అండ్ ఇంటర్నెట్ అనేది వేస్టేజ్ అవుతుంది. సేవ్ చేయాలంటే డిజేబుల్ చేయాలి అన్నెసెసరీ అప్లికేషన్. స్క్రోల్ డౌన్ చేసినప్పుడు గెయిన్ బార్ అన్నెసెసరీ. ఎడ్జ్కు సైడ్ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. డాటా అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అయినప్పుడు ఇక్కడ ఆఫ్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ గెట్ హెల్ప్ అన్నెసెసరీ డిజేబుల్. మ్యాప్స్ అన్నెసెసరీ, గూగుల్ మ్యాప్స్ అనేది నెసెసరీ అయితే ఇన్ కేస్ ఎనేబుల్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ రైట్ సైడ్ క్లిక్ చేయాలి. ఎడ్జ్లో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఆన్, నెక్స్ట్ రీక్లిక్ ఆఫ్. ఫీడ్బ్యాక్ హబ్ అన్నెసెసరీ ఆఫ్. గెట్ హెల్ప్ ఆఫ్. స్కైపీ అన్నెసెసరీ ఆఫ్. గేమ్స్. వెదర్ రిపోర్టర్ అన్నెసెసరీ. మోర్ కన్జ్యూమ్ యాప్ ఇది. నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత విండోస్ సర్చ్ బాక్స్లో వైఫై అని ఎంటర్ చేయాలి. ఆప్షన్ వైఫై లెఫ్ట్ సైడ్ ఆప్షన్లో కనెక్టెడ్ డివైస్ యొక్క నేమ్ అండ్ సర్వీస్ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా సెలెక్ట్ చేయాలి ఆప్షన్ పై. మీటర్డ్ కనెక్షన్లో సెట్ యాజ్ మీటర్డ్ కనెక్షన్స్ ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాతనే అన్నెసెసరీ అప్లికేషన్ రన్నింగ్ అనేది డిజేబుల్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ పై ఇంటర్నెట్ యొక్క స్పీడ్, అప్లోడింగ్ స్పీడ్ కానీ డౌన్లోడింగ్ స్పీడ్ అనేది అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసినప్పుడు ఈజీగా లైవ్ అనేది చెక్ చేయొచ్చు. నెట్ యొక్క గ్రాఫ్ స్పీడ్, అప్లోడింగ్ స్పీడ్ను, డౌన్లోడింగ్ స్పీడ్ను. విండోస్ స్టార్ట్ ఐకాన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. మైక్రోసాఫ్ట్ స్టోర్స్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. కంప్లీట్ విండో డిస్ప్లే అయిన తర్వాత టాప్లో సర్చ్ బాక్స్లో నెట్ స్పీడ్ మీటర్ అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ నెట్ స్పీడ్ మీటర్, ఫ్రీవేర్ ఇది కంప్లీట్గా, స్మాల్ సైజ్ అప్లికేషన్. దీన్ని సెలెక్ట్ చేయాలి. మౌస్ లెఫ్ట్ క్లిక్. గెట్ బటన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ వెయిట్ చేయాలి. ఓపెన్ క్లిక్ చేయాలి. బటన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. డెస్క్టాప్ పై టాప్ రైట్ సైడ్లో ఇంటర్నెట్ యొక్క ఫస్ట్ డౌన్లోడింగ్ స్పీడ్ డిస్ప్లే అవుతుంది. సెకండ్ అప్లోడింగ్ స్పీడ్. దీన్ని టాప్లో కాకుండా టాస్క్ మేనేజర్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి సెట్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ ప్లేస్లో. టాస్క్ బార్ పై అప్ యారో క్లిక్ చేసినప్పుడు ఇందులో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఇన్స్టాల్ చేసినటువంటి యాప్ డిస్ప్లే అవుతుంది. లిమిటెడ్గా అప్లికేషన్స్కు సెట్ చేయాలంటే సెట్టింగ్స్ ద్వారా చేయొచ్చు. విండోస్ స్టార్ట్ ఐకాన్ పై మౌస్ లెఫ్ట్ అండ్ సెట్టింగ్స్ సెకండ్ ఆప్షన్. లాస్ట్ వన్ అప్డేట్ సెక్యూరిటీ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. విండోస్ 10 అండ్ విండోస్ 11 ఇన్స్టాల్డ్ ఆపరేటింగ్ సిస్టంలో డైలీ అప్డేట్
అన్నెసెసరీ యాప్స్ను డిజేబుల్ చేయాలంటే లాస్ట్ వన్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్, దీన్ని ఆఫ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి డాట్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని లెఫ్ట్ సైడ్ సెట్ చేయాలంటే ఎడ్జ్లో మౌస్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ అన్నెసెసరీ కన్జ్యూమ్డ్ అనేది డిజేబుల్ అవుతుంది. స్క్రోల్ డౌన్ చేయాలి మౌస్. డెలివరీ ఆప్టిమైజేషన్ ఫస్ట్ ఆప్షన్ను మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఎల్లో డౌన్లోడ్స్ ఫ్రమ్ అదర్ పీసీస్ ఆన్లో ఉన్నదాన్ని ఆఫ్ చేయాలి. బట్ ఎడ్జ్లో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఆఫ్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఆప్షన్స్. అబ్సల్యూట్ బ్యాండ్ విడ్త్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లిమిట్ హౌ మచ్ బ్యాండ్ విడ్త్ ఈజ్ యూజ్డ్ ఫర్ డౌన్లోడింగ్ అప్డేట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడ లిమిట్ 1 MBPS నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని 0 లెవెల్లో సెట్ చేయాలి. బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. ఇక్కడ 1 రిమూవ్ చేసి డిలీట్కి అండ్ 0. సెకండ్ వన్ టిక్ చేయాలి. లిమిట్ హౌ మచ్ బ్యాండ్ విడ్త్ యూజ్డ్ ఫర్ డౌన్లోడింగ్ అప్డేటర్ ఇన్ ఫోర్గ్రౌండ్. ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్. 0 సెట్ చేయాలి. కీబోర్డ్లో 0 అని ఎంటర్ చేయాలి. క్లోజ్. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో అన్నెసెసరీ అప్డేటెడ్స్ అనేది డైలీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఆ రన్ అనేది డిజేబుల్ చేయాలంటే విండోస్ సర్చ్ బాక్స్లో సర్వీసెస్ అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్పై మౌస్ లెఫ్ట్ క్లిక్. ఆర్డర్ వైజ్ ఇందులో సిస్టమ్ ఇంటర్నల్ రిలేటెడ్ సెట్టింగ్స్ అప్లికేషన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎనీ వన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి W కీ ప్రెస్ చేసినప్పుడు ఇందులో విండోస్ అప్డేటర్ అనేది సెలెక్ట్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతుంది విండోస్ అప్డేటర్. డబల్ క్లిక్ చేయాలి. విండోస్ అప్డేటర్ ప్రాపర్టీస్ లోకల్ కంప్యూటర్లో మిడిల్ సెక్షన్లో స్టార్టప్ టైప్ మాన్యువల్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసి డిజేబుల్ సెట్ చేసినప్పుడు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్ రన్ అప్లికేషన్స్ అనేది అప్డేట్స్ అనేది డిజేబుల్ అవుతుంది. సెట్ చేసి అప్లై అండ్ ఓకే. ఇన్ కేస్ అప్డేట్ చేయాలంటే నెసెసరీ అయినప్పుడు రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసి ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ 2 సెట్ చేయొచ్చు. అప్లై అండ్ ఓకే. నెక్స్ట్ క్లోజ్. ఎనీ ఫైల్ను అప్లోడ్ చేసేటప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయినా ట్రక్ అయినా ఆ రిలేటెడ్ దాని అప్లికేషన్ను అప్డేట్ కాకుండా డిజేబుల్ చేయాలంటే డెస్క్టాప్పై టాస్క్ మేనేజర్ రైట్ క్లిక్ చేయాలి. థర్డ్ ఆప్షన్ టాస్క్ మేనేజర్ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్స్ ప్రాసెసెస్లో ఇందులో ఇంటర్నెట్ కన్జ్యూమ్ రిలేటెడ్ అప్లికేషన్ రన్నింగ్ అప్లికేషన్స్ అనేది కంప్లీట్గా ఇందులో డిస్ప్లే అవుతుంది. నెట్వర్క్స్లో ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఇందులో రన్నింగ్ ఐటమ్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఎనీ అన్నెసెసరీ అప్లోడింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్ను డిజేబుల్ చేయాలంటే రైట్ సైడ్ గ్రీన్ కలర్ 2 ఆప్షన్స్ అనేది ఎనేబుల్లో ఉంది. సర్చ్ మౌస్ రైట్ క్లిక్ అండ్ ఎండ్ టాస్క్ అని థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు టాస్క్ బార్లో ఉన్నటువంటిది ఎండ్ అయిపోతుంది. దీనివల్ల సిస్టమ్కి ఎనీ డిస్టర్బ్ కాదు. నెక్స్ట్ క్లోజ్. డెస్క్టాప్పై విండోస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ స్టోర్స్ ఐకాన్పై మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. టాప్ సెక్షన్లో 3 డాట్స్ ఉంటాయి. డైరెక్ట్ అకౌంట్ మీద సైన్ ఇన్ ఐకాన్ మీద మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేయాలి. యాప్ అప్డేట్స్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ వన్ అప్డేట్స్ అనేది డిజేబుల్ అవుతుంది. డాటా అనేది కన్జ్యూమ్ అన్నెసెసరీ బ్లాక్ చేయొచ్చు. ఈ విధంగా వీడియో ఆటో ప్లే అన్నెసెసరీ ఆఫ్ క్లోజ్ చేయాలి. ఈ విధంగా మొబైల్ ఇంటర్నెట్ లిమిటెడ్ ఇంటర్నెట్ డాటాను కూడా మనకు కన్వీనియంట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ అన్నెసెసరీ యాప్స్ని డిజేబుల్ చేయడం ద్వారా. విండోస్ సర్చ్ బాక్స్లో నెట్ స్పీడ్ మీటర్ అని ఎంటర్ చేయాలి. రైట్ సైడ్ లాస్ట్ వన్ ఆప్షన్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసినటువంటి అప్లికేషన్ రిమూవ్ అయిపోతుంది.